హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వాల్యూమ్ మిస్అండర్స్టాండింగ్. అంటే మనలో చాలా మంది ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము. ఇలా చేసే క్రమంలో మనం వాల్యూమ్ని అయితే అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అయితే ఇలా అనాలిసిస్ చేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అనేది మనం ఫెయిల్ అవుతూనే ఉంటాము. ఎందుకంటే ఈ వాల్యూమ్ అనే కాన్సెప్ట్నే మనం మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటున్నాము. అయితే మనం ఏ విధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే దాన్ని మనం క్లియర్గా ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియోపై మీ జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాల్యూమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాల్యూమ్ అంటే ఒక సెట్ అండ్ టైమ్ ఆఫ్ పీరియడ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఎంత క్వాంటిటీ ట్రాన్సాక్షన్ అయ్యిందని తెలిపేదే వాల్యూమ్. అయితే ఈ వాల్యూమ్ అనేది చార్ట్లో మనం ఎంచుకునే టైం ఫ్రేమ్ని బట్టి ఇది మనకి కాలిక్యులేట్ చేసి చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ వాల్యూమ్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇంకా ఇప్పుడు వాల్యూమ్ అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారో టేబుల్ ఫార్మెట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ లిమిటెడ్ స్టాక్ యొక్క వాల్యూమ్ అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్టికులర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ నెంబరు, నెక్స్ట్ బై అండ్ సెల్ షేర్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడెడ్, అలాగే నెక్స్ట్ వాల్యూమ్ యాడెడ్, అలాగే టోటల్ వాల్యూమ్. అయితే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ట్రేడ్ నెంబర్ 1 చూసుకుంటే ఏ బైస్ ఫ్రమ్ బి, ఎన్ని షేర్స్ అంటే 100 షేర్స్ అయితే బై చేసింది. వాల్యూమ్ యాడెడ్ చూసుకుంటే 100, సో టోటల్ వాల్యూమ్ ఎంత 100. నెక్స్ట్ ట్రేడ్ నెంబర్ 2 చూసుకుంటే సి బైస్ ఫ్రమ్ డి 50 షేర్స్, సో వాల్యూమ్ ఎంత యాడ్ అయింది 50. సో అప్పుడు ఆటోమేటిక్గా టోటల్ వాల్యూమ్ ఎంత, ఇందాకేమో 100 ఉంది, ఇప్పుడు 50 యాడ్ అయింది, సో టోటల్గా 150. ఇంకా నెక్స్ట్ ట్రేడ్ నెంబర్ 3 చూసుకుంటే ఈ బైస్ ఫ్రమ్ ఎఫ్ 200 షేర్స్ అయితే బై చేసింది, సో వాల్యూమ్ ఎంత ఆడింది 200. అయితే ఇందాకంత 150, ఇప్పుడు 200, సో ఓవరాల్గా టోటల్ వాల్యూమ్ ఎంత 350. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4 చూసుకుంటే జీ బైస్ ఫ్రమ్ హెచ్, ఎంత ఎన్ని షేర్స్ 150 షేర్స్, సో వాల్యూమ్ ఎంత ఆడైంది 150. సో ఓవరాల్గా ఇందాక 350, ఇప్పుడు 150, సో ఓవరాల్గా టోటల్ వాల్యూమ్ వచ్చేసి 500. సో ఈ విధంగా వాల్యూమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ వాల్యూమ్ అనేది యాడ్ అయిన వాల్యూమ్, సో టోటల్గా వాల్యూమ్ ఎంత ఇలా యాడ్ అవుతూ వచ్చింది, టోటల్ వాల్యూమ్ ఇది అంటారు. సో ఓవరాల్గా ఇన్ని షేర్స్ అనేవి ఇలా యాడ్ అవుతూ ఉంటాయి, టోటల్గా వాల్యూమ్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ విధంగా ఓవరాల్గా వచ్చే టోటల్ వాల్యూమ్నే వాల్యూమ్ అంటారు. అయితే ఎలా అంటే ఇప్పటివరకు జరిగిన ట్రాన్సాక్షన్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ జరిగే ట్రాన్సాక్షన్ మొత్తం క్వాంటిటీని అంతా కలిపి వాల్యూమ్ అంటారు. సో ఇప్పుడు దాకా జరిగిన ఎన్ని బయింగ్ సెల్లింగ్ ఈ క్వాంటిటీ అన్ని ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, సో ఓవరాల్గా ఇంత క్వాంటిటీ అయితే ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఓవరాల్గా 500 అనేది టోటల్ వాల్యూమ్ ఈ ఏబీసీ లిమిటెడ్ స్టాక్ది. ఇది ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లారిటీగా వాల్యూమ్ అంటే ఏంటి అనేది అర్థం అవడానికి. సో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్లో రిటైల్ ట్రేడర్స్ అందరూ మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్ అనే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఈ కాన్సెప్ట్ని. అయితే ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే మీ అందరికీ అసలు వాల్యూమ్ అంటే ఏంటో క్లారిటీగా అర్థమైంది. అయితే ఇప్పుడు చాలా మంది మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం. అయితే అది ఏంటో ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే మనందరం ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటాం, లైక్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది టైం దీంట్లోనే మనం ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాం. అయితే ఇలా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నిఫ్టీ చార్ట్ అనేది చూస్తూ ఉంటాము. ఈ చార్ట్ చూసేటప్పుడు మనకి కార్నర్లో సైడ్ వాల్యూమ్ అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ ఫామ్ అయిందంటే ఆ క్యాండిల్కి తగ్గ వాల్యూమ్ అనేది కార్నర్లో మనకు చూపిస్తుంది, అంటే ఎంత వాల్యూమ్ అనేది ఈ క్యాండిల్లో వచ్చింది అనేది. అయితే ఆ వాల్యూమ్ చూసినప్పుడు మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ ఏమనుకుంటారంటే కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ అంతమంది బై చేస్తున్నారు లేదా సెల్ చేస్తున్నారు, సో అందుకని క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ అనేది పెద్దది ఫామ్ అయిందనుకో అక్కడ వాల్యూమ్ చూస్తారు. ఆ వాల్యూమ్ చూడగానే వాళ్ళు ఏమనుకుంటారంటే కాల్ ఆప్షన్ ఎంతమంది బై చేశారు, సో బయ్యర్స్ ప్రెజర్ అనేది ఎక్కువైంది, సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్సైడ్ వెళ్తుంది అనుకుంటారు. అదే ఒకవేళ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందనుకో, వాల్యూమ్ అనేది ఎక్కువ హై వాల్యూమ్ అనేది వచ్చిందనుకో, అప్పుడు ఏమనుకుంటారంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ సెల్ చేశారు, సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్మెంట్ అని జరుగుతుంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా కాన్సెప్ట్ అనేది రాంగ్. ఎందుకంటే ఆ వాల్యూమ్కి క్యాండిల్కి అసలు సంబంధమే లేదు. ఆ వాల్యూమ్ క్రియేట్ అయ్యే విధానం వేరు, ఈ క్యాండిల్ విధానం వేరు, ఇదంతా డిఫరెంట్. అంతే తప్ప మీరు కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని బయింగ్ సెల్లింగ్ చేయడం వల్ల అయితే ఈ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు, అలాగే వాల్యూమ్ కూడా ఫామ్ అవ్వలేదు. మీరు కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ కానీ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేసినప్పుడు ఆ వాల్యూమ్ అనేది వేరే దిక్కున చూపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ చూపించే వాల్యూమ్ అనేది వేరు, ఆ క్యాండిల్ ఫామ్ అయ్యే విధానం అనేది వేరు. అయితే ఇప్పుడు దీన్ని బోర్డు మీద క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి.
ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తాం కాబట్టి లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాము. ఇది నిఫ్టీ చార్ట్ అనుకుందాము. ఈ చార్ట్లో క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇలా క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ కార్నర్లో మనం వాల్యూమ్ అయితే చూస్తూ ఉంటాము. అంటే ఈ చార్ట్లో ఏ క్యాండిల్ ఫామ్ అయినా దానికి సంబంధించిన వాల్యూమ్ అనేది అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా, గ్రీన్ క్యాండిల్, దీనికి సంబంధించిన వాల్యూమ్ అనేది ఇది అనుకుందాం 5M, అంటే 5 మిలియన్ అనుకుందాం. అయితే ఈ క్యాండిల్ ఫామ్ అవ్వడానికన్నా ఈ వాల్యూమ్ క్రియేట్ అవ్వడానికన్నా మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ ఏమనుకుంటారంటే ఇది క్రియేట్ అవ్వడం చూసి చాలామంది కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని బయ్యింగ్ సెల్లింగ్ చేయడం ద్వారా ఈ రెండు ఫామ్ అయినాయి అనుకుంటారు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. అయితే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ ఏమనుకుంటారంటే అరే మార్కెట్లో బయ్యింగ్ ప్రెజర్ అనేది బాగా ఎక్కువైంది, అందుకే గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ఇక్కడ వాల్యూమ్ కూడా బాగా ఎక్కువ ఉంది, సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది ఒక రాంగ్ కాన్సెప్ట్. దీన్ని ఇక్కడ మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఏంటంటే మనం కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చేసినప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అవ్వదు, ఇది ఓన్లీ కాంట్రాక్ట్ అంతే. అలాగని వాల్యూమ్ కూడా క్రియేట్ అవ్వదు. ఈ వాల్యూమ్ క్రియేట్ అవ్వడానికన్నా ఈ క్యాండిల్ క్రియేట్ అవ్వడానికన్నా అదొక డిఫరెంట్ సినారియో అంతే తప్ప దీనివల్ల అయితే ఇవి క్రియేట్ అవ్వవు. ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్. ఇది ఏంటంటే ఓన్లీ కాంట్రాక్ట్ ఇది, ఓకేనా? అయితే ఈ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవ్వదు, దీన్నే మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాము. అయితే యాక్చువల్గా అసలు మరి ఇవి ఎందుకు క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ క్యాండిల్ ఫామ్ అవడానికన్నా లేదా ఈ వాల్యూమ్ క్రియేట్ అవ్వడానికన్నా మెయిన్ జరిగేది ఏంటి, మనం నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. నిఫ్టీ అంటే ఏంటి, ఆ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అయితే ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయో ఆ విధంగా ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే మన నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ క్యాండిల్ కానీ ఇక్కడ వాల్యూమ్ కానీ క్రియేట్ అవుతుంది. అయితే నిఫ్టీ అంతటిని మూవ్ చేయక్కర్లేకుండా కొన్ని వెయిటెడ్ స్టాక్స్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా నిఫ్టీ అనేది కొంచెం మూమెంటం జరుగుతుంది. అయితే ఎలా అంటే ఆ వెయిటెడ్ స్టాక్స్ అనేవి ఉంటాయి కొన్ని నిఫ్టీలోని, ఈ స్టాక్స్ని ఆటోమేటిక్గా మూవ్ చేస్తే దీంట్లో మూమెంటం అనేది క్రియేట్ అవుతుంది, ఇక్కడ వాల్యూమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అయితే ఆ వెయిటెడ్ స్టాక్స్ ఏంటంటే ప్రజెంట్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్. దీంట్లోకి ఎవరైనా వెళ్ళి బయ్యింగ్ సెల్లింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ క్యాండిల్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ఈ విధంగా వాల్యూమ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది తప్ప ఈ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బయ్యింగ్ సెల్లింగ్ చేయడం వల్ల అయితే కాదు. ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్, ఇదే మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాము. సో ఓవరాల్గా ఇది ఈ విధంగా అయితే క్యాలిక్యులేషన్ అనేది మనకు జరిగి ఈ విధంగా క్రియేట్ అవుతాయి, ఈ వాల్యూమ్ అయినా సరే క్యాండిల్స్ అయినా సరే. సో దీన్నే మనం చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుని పొజిషన్స్ అయితే తీసేసుకుంటాము, ఇలా పొజిషన్స్ తీసేసుకుని లాస్ అయిపోతాము. సో ఇది ఓవరాల్గా జరిగేది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బయ్యింగ్ సెల్లింగ్ చేస్తున్నాం కదా, మరి దాని వాల్యూమ్ అనేది ఎక్కడ చూపిస్తుంది అనేది అది కూడా ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. అయితే కాల్ ఆప్షన్ మరియు పుట్ ఆప్షన్ బయ్యింగ్ సెల్లింగ్ చేసేటప్పుడు మనకు క్రియేట్ అయ్యే వాల్యూమ్ అనేది ఆప్షన్స్ అండ్ డేటాలో మనకు చూపిస్తుంది. అందరికి ఆప్షన్స్ అండ్ డేటా తెలుసు కదా, అంటే ఆప్షన్స్ అండ్ డేటాలో ఎన్ని కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి, ఎన్ని కాంట్రాక్ట్స్ అనేవి యాడ్ అయినాయి అన్న దాంట్లో మనకు వాల్యూమ్ అనే ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో మనకు వాల్యూమ్ అనేది చూపిస్తుంది. అయితే ఈ వాల్యూమ్ అనేదే మన కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై కానీ సెల్ చేయడం ద్వారా ఏర్పడిన వాల్యూమ్ ఇది, అంతే తప్ప మనం చార్ట్లో చూసే వాల్యూమ్ అనేది వీటికి సంబంధించిన వాల్యూమ్ అది. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ మనం మిస్అండర్స్టాండ్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే వీటిని బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయడం ద్వారా అంటే ఈ వాల్యూమ్ అనేది మనం ఇది అనుకుంటున్నాము, కానీ యాక్చువల్గా ఈ వాల్యూమ్ డిఫరెంట్. ఈ వాల్యూమ్ అనేది స్టాక్స్ వల్ల ఈ నిఫ్టీ ఏదైతే ఇండెక్స్ ఉందో దాంట్లో ఉండే స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ వాల్యూమ్ అని క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే మిస్అండర్స్టాండ్ చేసుకుని ఈ వాల్యూమ్ అనేది ఇది అనుకుంటున్నాము, నెక్స్ట్ వీటికి తగ్గట్టుగా ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయిపోతుంది అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్ ఆప్షన్ ఎక్కువ మంది బై చేస్తారు అనుకో, ఈ క్యాండిల్ ఫామ్ అయిపోతుంది అనుకుంటున్నాము. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటి, వీటిలో బయ్యింగ్ సెల్లింగ్ చేయడం వల్ల ఇట్లా ఇవైతే ఫామ్ అవుతున్నాయి. సో ఇదే చాలా మంది రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అర్థమైంది కదా, కాల్ ఆప్షన్ బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ లేదా పుట్ ఆప్షన్ బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చేసినప్పుడు వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వాల్యూమ్ అనేది ఆప్షన్ చేయని డేటాలో మనకు చూపిస్తుంది, అంటే ఆప్షన్ కాంట్రాక్ట్లో మనకు చూపిస్తుంది. అయితే కాల్ సైడ్ అయితే ఇది, పుట్ సైడ్ అయితే ఇక్కడ వాల్యూమ్. సో మీ అందరికీ ఇది తెలుసు అనుకుంటున్నాను. అయితే ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి మూమెంటం జరిగినప్పుడు ఏర్పడే వాల్యూమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఇది క్యాండిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి, వీటి ద్వారా క్రియేట్ అయినవి అన్నీ. సో మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఈ వాల్యూమ్ రెండు ఒకటి కాదు, ఇది వేరు, ఇది సెపరేటు. ఇక్కడ ఎన్ని కాంట్రాక్ట్స్, ఈ కాంట్రాక్ట్స్ అయితే ఎన్నైతే ఓపెన్లో ఉన్నాయో ఎన్నైతే క్లోజ్ అవుతున్నాయో అన్నిటిని కలిపి వాల్యూమ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఈ వాల్యూమ్ ఎంత క్రియేట్ అవుతుందంటే దీంట్లో ఎంతమంది బయ్యింగ్ చేస్తున్నారు, దీంట్లో ఎంతమంది సెల్లింగ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఇది ఏర్పడుతుంది. అయితే మనం ఏమనుకుంటున్నామంటే అన్ఫార్చునేట్లీ ఇది అనుకుంటున్నాము, అలా అనుకుని మనం ఇక్కడ పొజిషన్ తీసుకుని ట్రాప్ అయిపోతున్నాము.
సో ఎండ్ ఆఫ్ ది డే అందుకే మనలాంటి వాళ్ళందరూ ఆప్షన్ ట్రేడింగ్లో లాస్ అయ్యేది. ఎప్పుడైనా సరే మనలాంటి వాళ్ళందరూ ఎందుకు లాస్ అవుతున్నాం అంటే ఆ కాన్సెప్ట్ అనేది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. అంటే పూర్తిగా తెలుసుకుంటలేదు దాని గురించి, అంటే ఇది ఎలాగనేది ఎవరేదో చెప్పారో దాన్నే మనం నమ్మేస్తున్నాం. అంతే తప్ప మనం ఓన్గా అనాలిసిస్ చేసి అసలు ఇది ఎందుకు మూవ్ అవుతుంది, ఇది ఎందుకు క్రియేట్ అవుతుంది, అలాగే ఏది అనాలిసిస్ చేయకుండా మనం బ్లైండ్గా నమ్మేసి ఇలాగా ఆప్షన్ ట్రేడింగ్లో మనీ అయితే లాస్ అవుతున్నాం. సో మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా. ఆప్షన్ డేటాలో చూపించేదేమో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఆ బయింగ్ సెల్లింగ్ చేయడం ద్వారా ఏర్పడింది ఆ వాల్యూము. ఇక్కడ ఏమో మనం వెయిటెడ్ స్టాక్స్ ఉంటాయి కదా, నిఫ్టీ కాబట్టి మనం తీసుకున్నది. ఈ వెయిటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బయింగ్ సెల్లింగ్ చేయడం ద్వారా ఏర్పడిన వాల్యూమ్ అనేది ఇది. దీనికి సంబంధించిన క్యాండిల్స్ అనేవి ఇవి. సో ఇది ఓవరాల్ కానీ, అంతే తప్ప వీటి ద్వారా అయితే క్యాండిల్స్ వాల్యూమ్ అనేది చార్ట్లో క్రియేట్ అవ్వదు. ఇదే చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుని మనీ అయితే లాస్ అవుతున్నారు. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తేనే మీకు బ్రెయిన్లోకి అనేది ఎక్కుతుంది. ఓకేనా. సో అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను. అయితే ఇంక ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇంకా ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. అదేంటంటే మన వీడియో చూసే వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, అని ఎందుకని అంతమంది బిగ్ ప్లేయర్స్ వీళ్ళ గురించి చెప్తున్నావో, అలా అయితే మనం ఎందుకనే ట్రేడింగ్ చేస్తాం అని చాలా మంది అంటున్నారు. నేను ఊరికనే చెప్పట్లేదు, ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకే ప్రాఫిట్లు వెళ్తున్నాయి, కాబట్టి మనలాంటి వాళ్ళందరినీ ట్రాప్ చేసి వాళ్ళే ప్రాఫిట్లు అనేది అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి నేను బిగ్ ప్లేయర్స్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే కాన్సెప్ట్ అనేది వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. సో అందుకని బిగ్ ప్లేయర్స్ గురించి చెప్తున్నాను. అయితే ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను, బిగ్ ప్లేయర్స్ ఉంటారు అనడానికి ఎగ్జాంపుల్తో సహా ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకే క్లారిటీ వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకెప్పుడు అడగరు అనే బిగ్ ప్లేయర్స్ గురించి ఎందుకు చెప్తున్నాం అనేది, ఎందుకంటే మీకు ఇక్కడే క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి వాళ్ళందరం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నాం, అంటే 10,000, 20,000, 1 lakh, 10 lakhs ఎంతో కొంత చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము, కాల్ ఆప్షన్ కానీ, పుట్ ఆప్షన్ కానీ, బయింగ్ కానీ, సెల్లింగ్ కానీ ఏదో ఒకటి చేసి అయితే పొజిషన్ అయితే తీసుకుంటున్నాం. ఓకేనా. ఇక్కడతోటి ఏంటి, నువ్వు కాంట్రాక్ట్ ఒకటే బిల్డ్ చేసావు. ఈ కాంట్రాక్ట్ బిల్డ్ చేయడం వల్ల ఇది ఏమన్నా మూమెంటం జరుగుతుందా, లేదు కదా. ఇక్కడ స్టాక్స్ ఉన్నాయి, వెయిటెడ్ స్టాక్స్, దీన్ని మూమెంటం చేయడం ద్వారా ఇది మూమెంటం అనేది జరుగుతుంది. ఓకేనా. అయితే నువ్వేంటి, ఇది మూమెంటం జరుగుతుందని ఇక్కడ పొజిషన్ తీసుకున్నావు, కానీ యాక్చువల్గా దీన్ని మూమెంటం చేసేది ఎవరు, ఎందుకంటే నువ్వు దీంట్లో బయింగ్ సెల్లింగ్ చేయట్లేదు, నువ్వు చేయట్లేదు, ఇది ఎవరు చేస్తున్నారు మరి, బిగ్ ప్లేయర్స్. ఎందుకంటే ఒక స్టాక్ని మూమెంటం చేసి అంత క్యాపబిలిటీ బిగ్ ప్లేయర్స్కి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏదైతే పొజిషన్స్ తీసుకుంటామో మనకు ఆపోజిట్ వాళ్ళ పొజిషన్స్ తీసుకుంటారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరు మార్కెట్లోకి ఎంటర్ అవుతాము. ఇప్పుడు ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరు లాస్ అవుతారు. సో అప్పుడు ఆటోమేటిక్గానే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఈ స్టాక్స్లోకి వస్తారు. ఈ స్టాక్స్లోకి వచ్చి వాళ్ళ పొజిషన్స్ అయితే ఏవైపు ఉన్నాయో వాటికి ఫేవరబుల్గా మార్కెట్ని మూవ్ చేసుకుంటారు. సో అప్పుడు ఆటోమేటిక్గానే మార్కెట్ అనేది ఎక్కడ మూమెంటం జరుగుతుంది, ఇట్ల వల్ల. మనమేమనుకుంటే ఇట్ల వల్ల మూమెంటం జరుగుతుంది అనుకుంటున్నాం, ఇది ఓన్లీ కాంట్రాక్ట్ అంతే, కాంట్రాక్ట్ తీసుకున్నంత వరకే. నువ్వు ఇట్లోకి వచ్చి బయింగ్ సెల్లింగ్ చేస్తున్నావా, లేదు కదా. మరి ఇక్కడ దీని మూమెంటం అనేది నీ చేతిలో ఎలా ఉంది, నీ చేతిలో లేదు, ఇది నీ బిగ్ ప్లేయర్స్ చేతిలో ఉంది. ఎందుకంటే నువ్వు కాంట్రాక్ట్ తీసేసుకుని నీ దగ్గర ఉన్న డబ్బులన్నిటితోటి ఇంకా అంతే, అక్కడతో అయిపోయింది. అసలు ఇండెక్స్ ఎందుకు మూమెంటం జరుగుతుంది, ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి. మరి ఆ స్టాక్స్లో బయింగ్ సెల్లింగ్ ఎవరు చేస్తున్నారు, బిగ్ ప్లేయర్స్. ఒక స్టాక్ని మూమెంటం చేసే అంత క్యాపబిలిటీ అనేది బిగ్ ప్లేయర్స్కి మాత్రమే ఉంటుంది. వాళ్ళే అప్పుడు ఈ వెయిటెడ్ స్టాక్స్లోకి వచ్చి వాళ్ళే బయింగ్ చేసి వాళ్ళే సెల్లింగ్ చేసి ఇండెక్స్ అనేది మూమెంటం చేస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు లాస్ వస్తుంది, వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. మనకు వచ్చిన లాస్ని వాళ్ళు ప్రాఫిట్ కింద తీసుకుని మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతారు. సో ఇది ఓవరాల్గా ప్రతిసారి ఆప్షన్ ట్రేడింగ్లో జరిగేది. సో ఇప్పుడు చెప్పండి, మార్కెట్ని ఎవరు మూవ్ చేస్తున్నారు, ఈ నిఫ్టీని. పోనీ బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీనే నువ్వు మూవ్ చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు, నీ దగ్గర ఉన్న డబ్బులు ఓన్లీ కొన్ని అన్నా తెచ్చుకున్నాయన్ని ఇలా కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ బై చేసేసి అలా కూర్చుని చూద్దాం. అంటే కాంట్రాక్ట్ బిల్ చేసినంత మాత్రం మార్కెట్ మూమెంటం జరిగిపోతుంది అనుకుంటున్నావు నువ్వు, అలాంటిది ఏం కాదు. కాంట్రాక్ట్ బిల్ చేసినంత మాత్రం మార్కెట్ మూమెంటం జరగదు. అసలు మార్కెట్ మూమెంటం జరిగింది ఇట్ల వల్ల. ఇట్లా ఎవరు బై చేస్తున్నారు, ఎవరు సెల్ చేస్తున్నారు, మరి వీళ్ళే. ఇక్కడ డౌట్ రావచ్చు, బై చేయాలంటే అవతల సెల్ చేసే వాళ్ళు కూడా ఉండాలి అనేది. ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, ట్రిక్ ఏంటో తెలుసా, ఒక అకౌంట్ నుంచి వీళ్ళే బై చేస్తారు, ఇంకో అకౌంట్ నుంచి వీళ్ళే సెల్ చేస్తారు. 2 అకౌంట్లు వెళ్ళియే, ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టాక్స్ అనేవి వీళ్ళ దగ్గరే ఉంటాయి. ఓకేనా. ఈ అకౌంట్ నుంచి వీళ్ళే బై చేసినప్పుడు ఈ ప్రైజ్కి తగ్గట్టుగా వీళ్ళు ఆపోజిట్ ఆ ప్రైజ్ని మ్యాచ్ చేసి వీళ్ళ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏ వైపు కావాలంటే మార్కెట్, ఆ వైపుని మార్కెట్ మూమెంటం చేసుకుంటారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఎండ్ ఆఫ్ ది డే స్టాక్స్ అనేవి వీళ్ళ దగ్గరే ఉంటాయి. మా అయితే ఛార్జెస్ అనేవి పే చేస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తారంటే వీళ్ళు ఇక్కడికి వచ్చే ట్యాక్సెస్ కన్నానే ఇక్కడ వచ్చే ప్రాఫిట్ అనేది ఎక్కువ. మనలాంటి వాళ్ళందరినీ ట్రాప్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ అనేది ఎక్కువ, కాబట్టి మనల్ని అందరినీ ట్రాప్ చేసి వాళ్ళు ఇక్కడ మనీ అనేది ఎక్కువ తీసుకుంటారు. మా అయితే దాంట్లో కొంత తీసి ఇక్కడ ట్యాక్సెస్ కింద పే చేసేసి ఆటోమేటిక్గానే వాళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు, వాళ్ళు ప్రాఫిట్ అనేది తీసుకుంటారు ఎండ్ ఆఫ్ ది డే. సో ఇది ఓవరాల్గా ఈ విధంగా ఆప్షన్ ట్రేడింగ్ అనేది వర్క్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటారు,
వాళ్ళే స్టాక్స్ని మూమెంటం చేస్తారు. మన దగ్గర మూమెంటం చేసే అంత క్యాపబిలిటీ ఉండదు. ఒకవేళ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ 1 కోటి మంది 10 కోట్ల మంది కలిపి ఈ స్టాక్స్లోకి వెళ్ళి బై చేసినా ఒకటి ఆలోచన వేరే వాడు ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు 100 కోట్ల మంది మనలాంటి రిటైల్ ట్రేడర్స్ వెళ్ళి వీటిని బై చేసి మనం మూమెంటం చేద్దామని అనుకున్నా కూడా ఒక 50 కోట్ల మంది ఒకలాగా ఆలోచిస్తారు, ఒక 50 కోట్ల మంది ఒకలాగా ఆలోచిస్తారు, ఇంకొకలా ఆలోచిస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది క్లమ్జీ అవుతుంది. సో అందుకని అలా మనం ఎప్పుడు చెయ్యం కూడా. ఓన్లీ వీటిలో కాంట్రాక్ట్ తీసుకుని మార్కెట్ని అలా చూత కూర్చుంటాం అంతే. మనం అంతకుమించి మనం చేసేది ఏం లేదు. అసలు కంట్రోల్ చేసేది బిగ్ ప్లేయర్స్. వాళ్ళు కంట్రోల్ చేసి మార్కెట్ని వాళ్ళకి అగెనిస్ట్గా మూవ్ చేసుకుంటారా? లేదు కదా, అసలు ఛాన్సే లేదు. వాళ్ళకే ఇప్పుడు ఫేవరబుల్గా మూవ్ చేసుకుంటారు. సో అందుకని ఆప్షన్ ట్రేడింగ్లో ఎప్పుడు వాళ్ళే ప్రాఫిట్లు అనేది పొందుతారు. సో ఇది ఈ విధంగా ఆప్షన్ ట్రేడింగ్ అంతా వర్క్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ బిగ్ అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే స్టాక్ మార్కెట్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వీడియోస్ అనేది క్రియేట్ చేసి ఒక ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే న్యూ ఇయర్ అనేది వస్తుంది, చాలామంది స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటారు. సో వాళ్ళందరి కోసం, ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు క్లారిటీగా తెలుసుకోండి. ఓకేనా? అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది రీసెంట్గానే 10K ఫాలోవర్స్ని అయితే రీచ్ అయింది. సో దాంట్లో కూడా మీకు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ అంటే భయపడకండి, నేను దాంట్లో కాల్స్, టిప్స్ ఇలాంటివి ఏమి ఇవ్వను. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కింద నాలెడ్జ్ అనేది షేర్ చేయడానికి ఏదైనా పీడిఎఫ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో పోస్ట్ చేస్తాను. అంటే టెలిగ్రామ్ కాకుండా నార్మల్గా ఇండివిజువల్గా పెట్టాలంటే చాలా మందికి పెట్టాలి, చాలా టైం వేస్ట్ అనేది అవుతుంది. సో అదే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారనుకో, ఆ గ్రూప్లో ఒకసారి పెడితే అందరికీ వెళ్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది. సో అందుకని టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. సో దాంట్లో కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సైకలాజికల్ వీడియోస్ కోసం మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.